అష్టమ పాఠం వరకు అద్విభక్తులయ్యాయండి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి విభక్తులు అభ్యాసాలు అయిపోయాయమ్మా. ఇప్పుడు నవమ పాఠంలో అన్ని విభక్తులు పరిచయం చేస్తున్నారు. పునశ్చరణ. సూర్య సూర్యుడు, అర్ఘ్యం పూజాద్రవ్యము, ఉదయ అస్తమయ ప్రణామః అంధకారః లోకః నాశ్యతే ఉపహరంతి ప్రకాశతే ప్రణమతి భక్తిః యచ్ఛామి. భక్తి అంటే ఆదరం. అయం సూర్య, ఇతడు ఇది ప్రధాన విభక్తమ్మ. అయం సూర్య, ఇతడు సూర్యుడు. అహం సూర్యం నమామి, ఇది ద్వితీయావిభక్తి. నేను సూర్యుడికి నమస్కరిస్తున్నాను. సూర్యం ద్వితీయావిభక్తి. సూర్యేణ అంధకారః నాశ్యతే, సూర్యుడి చేత చీకటి నశింపబడుతుంది. ఇక్కడ సూర్యేణ తృతీయావిభక్తి. సూర్యాయ జనాః అర్ఘ్యమపహరంతి, సూర్యుడికి జనులు అర్ఘ్యమిస్తారు. ఇక్కడ సూర్యాయ చతుర్థి. సూర్యాత్ లోకః ప్రకాశతే, సూర్యుడి వల్ల లోకం ప్రకాశిస్తున్నది. సూర్యాత్ పంచమి. సూర్యస్య ఉదయే అస్తమయే చ జనాః తం ప్రణమంతి, సూర్యుని యొక్క ఉదయమునందు అస్తమయ సమయనందు కూడా జనులు ఆయనకు నమస్కారం చేస్తారు. సూర్యస్య షష్ఠి. సూర్యే మమ భక్తిః అస్తి, సూర్యుడికి నాకు భక్తి ఉన్నది. హే సూర్య తుభ్యం నమః. ఈ సంబోధన ఇంతవరకు రాలేదు. హే సూర్య, ఓ సూర్యుడా, తుభ్యం నమః, నీకు నమస్కారం. ప్రశ్న చెప్పండి. అయం కః? అయం సూర్య. త్వం కం నమసి? అహం సూర్యం నమామి. ప్రశ్నలో త్వం వస్తే సమానంలో అహం. కేన అంధకారః నాశ్యతే? కస్మై జనాః అర్ఘ్యమపహరంతి? సూర్యాయ అర్ఘ్యమపహరంతి. అర్ఘ్యం అంటే అర్ఘ్యం ఇస్తుంటారు కదా. కస్మాత్ లోకః ప్రకాశతే? జనాః కదా సూర్యం ప్రణమంతి? సూర్యస్య ఉదయే అస్తమయే చ జనాః తవ కస్మిన్ భక్తిః అస్తి? మమ సూర్యే భక్తిః అస్తి. కస్మై నమః? సూర్యాయ. హే సూర్య తుభ్యం నమః. తగిన విభక్తి గల కోష్ట మొదటి పదముతో వాక్యంలో గుర్తుము. దశరథుని యొక్క పుత్రుడు ఎవరు? ఇక్కడ ఏ పరిచయం పెట్టాలి? ఇక్కడ కూడా అన్ని విభక్తులు వస్తాయి. మొదటి ప్రథమ విభక్తి. భక్తః నమతి, ఇక్కడ ద్వితీయావిభక్తి రావాలి. కృష్ణం ద్వితీయావిభక్తి. అధ్యయన జ్ఞానం భవతి, తృతీయావిభక్తి పెట్టాలి. అధ్యయనేన జ్ఞానం. ఫలం ఇచ్చాను, పండిస్తున్నాను. ఎవరికి? బాలాయ. అన్ని విభక్తులు చూసుకోవాలి. బాలాయ. వర్షం పర్ణం పద్ధతి, ఆకు పడుతున్నది. దేని నుంచి? వృక్షాత్. ఇప్పుడు ద్వే చక్రే స్థా, 2 చక్రాలు ఉన్నాయి. దేనికి? అంతే. షష్ఠి. పక్షి ఎగురుతోంది. పక్షుడైతే ఎక్కడ? సప్తమి రావాలి. ఆకాశే పక్షుడైతే. ఇక్కడ సంబోధన దేవ, అదే పెట్టాలి. హే దేవ. ఈ క్రింది వాక్యంలో సమాధానంలో ఉండి ప్రశ్నలు వేయము. ఉదాహరణ, అహం గృహం గచ్చామి, నేను ఇంటికి వెళ్తున్నాను. త్వం కుత్ర గచ్చసి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అలాగే రామ వనం గచ్చతి, రాముడు అడవికి వెళ్తున్నాడు. ఇక్కడ త్వం కాదు, రామ. అది కుత్ర గచ్చతి, కుత్ర రావాలి. కుత్ర ఎక్కడికి? సీత వనే క్రీడతి, సీత కుత్ర క్రీడతి? కుత్ర. బాలికాః పాఠం పఠంతి, ఇక్కడ ఏం చదువుతున్నారో చెప్పాలి. కిం పఠంతి, బాలికాః కిం పఠంతి? అహం లేఖిన్యా లిఖామి, నేను లేఖనితో రాస్తున్నాను, కలంతో. అప్పుడు ఏం రావాలి? కయా దేనితో? త్వం కయా లిఖసి. ఇక్కడ అహం వచ్చింది కనుక ప్రశ్నలో త్వం రావాలి. త్వం కయా లిఖసి. హరి గోపాలాయ పుస్తకం దదాతి, హరి గోపాలికి పుస్తకం ఇస్తున్నాడు. హరి కస్మై, ఎవరికి?
తస్మై పుస్తకం దదాతి. పర్వతాత్ మహానది ప్రవహతి. ఇక్కడ కూడా విభక్తుల్లో రాయాలి ప్రశ్న. పర్వతాత్ మహానది ప్రవహతి దేని నుంచి అని రావాలి. కస్మాత్ మహానది ప్రవహతి. అలాగే అస్య బాలస్య నామ రాఘవః. కస్య బాలస్య నామ ఏ బాలుడి పేరు? కస్య బాలకి షష్ఠి. తవ పుస్తకే 100 పత్రాణి సంతి. కస్మిన్ అంటే దేని యందు? పుస్తకే పుస్తకం 100 పత్రాన్ని సంతి. పత్ర ఒకటే పేజీస్ అన్నమాట. దీంతో మనకు నవమ పాఠ సమాప్త.